నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు సవరణ ప్రక్రియపై బిఎల్ఏలు, సూపర్వైజర్లు, పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు సవరణ ప్రక్రియలో తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బిఎల్ఓకు అందించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అత్యంత బాధ్యతతో పనిచేయాలని వారికి సూచించారు. అనంతరం స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మరకత లింగేశ్వర ఆలయంలో వర్షాల కోసం వరుణయాగం పూజలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని 108 కలశాలతో వరుణయాగం నిర్వహించారు. जनं देव प्रियं लोके देवजुष्टां तां पद्मिनीं सुवर्णे तपसोदि जातः पदस्मरास्तेस्मिन् वृद्धिर्दन्तमे पादमनामये सामनायामि हे स्थानमेश्वरी यावां श्रीरसूर्याग्नि सर्वाभाग्याग्नि सर्वाभाग्यानां पदये नमः नारायणी व्याधिनीनां पदस्तुताभ्यो जगागुं सद्यो नमः సమృద్ధిగా ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి వ్యవస్థ రైతాంగం ఉంటేనే ఇందులో చాలా మంది వ్యాపార వర్గాలు ఉన్నారు. మరి పాడి పంటలు ఉంటేనే మన వ్యాపారం కూడా ముందుకుపోతుంది. కాబట్టి సొంత కొంత స్వార్థం ఉన్నా లోక కళ్యాణం అనేటువంటిది ఇది ప్రపంచం అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ఈ పూజలో వారాయి స్వామి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. వారాయి స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనందరిపైన ఉండి ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతోటి మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి పూజా కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా వేడుకుంటూ, తప్పకుండా నిన్న కూడా కొత్తకొండలో 108 కలశాలతో అక్కడ కైషాబియాలో కూడా మరి మరకత శివాలయంలో కూడా 108 కలశాలతో పూజ చేస్తామని కారణం భగవంతుని విశ్వాసంతో మనం తప్పకుండా మంచి సమృద్ధి వర్షాలు పడతాయని పడాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమ భాగస్వామ్యం అందరికీ పేరు పేరున దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపై మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని, వచ్చే జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు లేకుండా రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయానికి సంబంధించి కరువు పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పించాలన్నారు. గ్రౌండ్ వాటర్ రోజురోజుకు పడిపోతుండటంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వి పడిన ప్రతి వర్షం చుక్క కాపాడుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం ఎల్నినో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకున్నాం. గౌరవ సిద్దిపేట కలెక్టర్ గారు, 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారికి 2 మండలాలు, హన్మకొండ మండలానికి 2, హన్మకొండ కలెక్టర్ గారికి 2 మండలాలు. విచిత్రమైనటువంటి విధంగా ముగ్గురు కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల గతంలో కూడా ఒక 1.5 years కింద ఇక్కడ నేను విధంగా ముగ్గురు జిల్లా కలెక్టర్ ఆల్మోస్ట్ 1.5 years 2 years కింద ముగ్గురు జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశాలు ఇక్కడనే ఆర్టీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రంలో అన్ని తిరుగుతా ఉన్నట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రొయాక్టివ్గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేటటువంటి ముగ్గురు కలెక్టర్లు కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి కూడా మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను జోక్యం చేసుకొని చూస్తున్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకు ఉన్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి గడ్డి ఇతరత్ర అంశాలు పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ మనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఉన్నటువంటి పరిస్థితిని, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆర్దరి పంటలు వేయాలంటూ ఉన్నాం. చాలా జాగ్రత్త వాళ్ళ తక్కువ భగవంతుడు ఎట్లనే వర్షాలు కురుస్తలే అని బండ్లు పోసుకొని నేను ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేస్తలేరు. ఉద్యానవన శాఖకు సంబంధించి కూడా మన ఎందుకంటే ఆయిల్ ఫామ్ పక్కనే ఫ్యాక్టరీ కాబట్టి కొంత రైతులను ఎక్కువ ఆకర్షించగలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండింటికి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డీఓలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం వహించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలిమెట్టు ఓటు హక్కేనని స్పష్టం చేశారు. పటాన్చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందే విధంగా ఎస్ఐఆర్కు సహకరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని 9 డివిజన్లు, 3 మున్సిపాలిటీలు, 2 మండలాల్లోని ప్రతి వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ప్రజలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. అలాగే ప్రార్థనా స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థలు, పార్కులు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీ అందరికీ తెలుసు. గత నెల రోజులుగా మరి మొత్తం దేశమంతా కూడా ఏదైనా చర్చ నడుస్తుందంటే ఈ ఎస్ఐఆర్ మీదే జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మరి పటాన్చెరువులో కూడా ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది, ఏ రకంగా మేము ముందుకు పోతున్నామన్న విషయంలో ఇవాళ మన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏదైతే పడుతున్నా మరి ఎస్ఐఆర్ అధికారులు కానీ చెప్పేది ఒకటే ఏంటంటే, ఎంత చేసినా కూడా మనం ఫామ్స్ ఇచ్చినాయి తప్ప రిటర్న్ వస్తలేవు. ఆ రిటర్న్ వచ్చే ఫామ్స్ మనందరం కూడా మరి ప్రతి పార్టీ కూడా కష్టపడి తెచ్చుకుంటూనే అవుతుంది అని మనందరికీ చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా సీనియర్ నాయకులందరూ ఎక్కడిదక్కడ హెల్ప్ డెస్క్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టి మరి ఈ ఎస్ఐఆర్ని పార్టీ ఆదేశాలు కూడా ఏంటంటే ఎవ్రీ వీక్ ఏ రకంగా అవుతుంది దాన్ని మరి మాకు అప్డేట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనందరూ కూడా అది మస్జిద్ల దగ్గర కావచ్చు, కాలేజీల దగ్గర కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ల దగ్గర కావచ్చు, అన్నీ కూడా ఫ్లెక్స్లు కట్టడం, మరి ఆటోలను కూడా పంపించి ఇది చేయాలన్న ఉద్దేశం నిజంగా చాలా మంచిది. మరి దాన్ని మోటివేట్ చేస్తూ మా నాయకులకు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంకా మిగిలింది 10 రోజులే కాబట్టి మరి 26th 27th ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ మా ఏజెంట్స్ ఉన్నారో, రేపు కేటీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఒకరోజు సండే అయిపోయిన తర్వాత మండే ట్యూస్డే దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని టైప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ ఏరియా వైజ్ మేము కూర్చొని మరి వాళ్ళని కూడా ఈరోజు ఎస్ఐఆర్
ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ కాలనీలు ఉన్నాయి ఏమన్నా ఆలోచన గిట్ట వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో ఉన్న ఒక మినీ ఇండియాగా ఉన్న ఈ పటంచెరు నియోజకవర్గంలో వారి అందరినీ సన్నాధం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ బెంగాలీస్ ఒరిస్సా వాళ్ళు కానీ చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి స్టేట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళకి, వాళ్ళు 35% పోతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కార్యకర్తలు నాయకులందరూ మనకు 423 బూతులలో బూత్కు 3 చొప్పున బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మనకు బూత్ కమిటీ మెంబర్లతో సహా మనం వాళ్ళ అమ్మడి ఉండి ఈ 10 రోజులు ఎక్కడ ప్రయాణాలు చేయకుండా టూర్లు పోకుండా యాత్రలు పోకుండా స్థానికంగానే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరందరికీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 10 రోజులు ఆ ప్రక్రియను ముందు పెట్టుకొని మీరు పనిచేయాలి. మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్స్, వర్తక సంఘాలు, ప్రతి కుల సంఘాలు, ప్రతి కాలనీ సొసైటీ ఆఫీసులు, ఇండస్ట్రీస్ మెయిన్ గేట్స్, జిమ్ సెంటర్లు గిట్ట వీళ్ళందరికీ ఫ్లెక్సీలు మనము పెట్టి మన వంతు పబ్లిసిటీ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలుస్తూ ఉంది. మనకు మొత్తము బొల్లారం, అమీన్పూర్, బీరంగూడ, పటాన్చెరు, జేపీ కాలనీ, ఆర్సీపూర్, భారతీనగర్, తెల్లాపూర్, ముత్తంగి ఈ కార్పొరేటర్సు, మాజీ లీడర్సు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ ఈ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పత్రికా సోదరులు కూడా దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ సమయం అనేది వృధా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రతి ప్రాంతంలో తిరిగే ఆటో ఓనర్ పేరు, సెల్ నంబరు, బండి నెంబర్తో సహా వారికి అప్పచెప్పడం జరుగుతుంది. భూముల రీసర్వేతో భూ సమస్యలు ఇక చెల్లవుతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. గురువారం మెదక్ మండలం కోమటూరు గ్రామంలో భూభారతి భూముల రీసర్వేలో గ్రామ సభలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్ రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి భూముల రీసర్వే గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని, అక్రమంగా పట్టాలు పొంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిపై ఇకపై రద్దయ్యేలా చర్యలు చేపడతామని, నిజమైన రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సంబంధ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మొదటగా గ్రామాల్లోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారిస్తామని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయన్నారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందన్నారు. ఎక్కడ ఏ ఏరియాలో అయితే మనం సర్వే చేస్తాము ఆ సర్వే సంబంధించిన అందరికి కూడా ఇప్పుడు 90 నోటీస్ ఇస్తాం. నీ చుట్టుపక్కల వల్ల కూడా మేము 90 నోటీస్ ఇచ్చినప్పుడు అందులో తక్కువ ఎవరికి ఉంది, ఎక్కువ ఎవరికి ఉంది అనేది కూడా మన డీటెయిల్ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ ఎక్కువైనా ఇయ్యడు. రివిజన్ సర్వే అని అంటే ఆ సర్వే నంబర్ను ఖాయం చేసి ఆ సర్వే నంబర్లు ఉన్న ఆసాములు అందరూ ఫిక్స్ చేయాలి. ఎక్కువ తక్కువలు జరిపేదేమో రివిజన్ సర్వే, ఇది రీసర్వే. రీసర్వే యొక్క మెయిన్ ఉద్దేశము స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 5 అనేది డిక్లేర్ చేసింది. సెక్షన్ 5 ఏం చెప్తుంది? రైతు వారి ఆధీనంలో ఉన్న భూమి ఎవరి సర్వే, రివిజన్ సర్వే అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. రివిజన్ సర్వే ఏముంటుందంటే ఇప్పుడు రివిజన్ సర్వే ఏముంటుందంటే ఆ సర్వే నంబర్ అంతా ఖాయం చేసి అందులో ఉన్న హెచ్చు తగ్గులను సరి చేయడం అనేది రివిజన్ సర్వే. ఇది రీసర్వే. రీసర్వే అనేది 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. నిజాం సంస్థానంలో ఉన్నప్పుడు సర్వే ఏంటంటే ఉన్న కబ్జాలో ఉన్న భూమికి మీకు ఒకటే హక్కులు మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఏం నడుస్తుంది, మా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. కొన్ని కుటుంబంలో ఇది అన్న తమ్ముడు గొడవ నడుస్తున్నాయి. వాళ్ళకి మొత్తం 2 ఎకరాల్లో ఇద్దరికి సగం సగం రావాలంటే కానీ ఒకరే 50 గుంటల్లో ఉన్నారు, ఒకరే 30 గుంటల్లో ఉన్నారు. రికార్డ్ చేసినాక క్లారిటీ కోసం మనం కూడా రిపోర్ట్ పంపిస్తాం. సో ఉద్దేశం ఏంటి, ఎవరైనా కబ్జాలో ఉన్నారు
ఏ ఆధారాలు బేసిస్ మీద ఉన్నారు, వాళ్ళకి ఏవైనా మనమే పట్టా సర్టిఫికేట్ ఇచ్చాము, వేరే ఏవైనా ఆధారాలు ఉన్నాయి, ఇంతకుముందు గతంలో అసైన్మెంట్ జరిగింది, ఏం జరిగింది, సో దట్ రేపు మీకు కూడా ఒకవేళ దానికి హక్కులు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అది ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. సో అదే ఉద్దేశం. ఈ మొత్తం మనం ఎక్కడైనా చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద ఉంటే నేను చూపిస్తాను, సరే ఇది నా పేరు మీద ఉంది 1 ఎకరాలు మీరు తీసుకోండి, ఇదే కొన్ని వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు. రేపు ఫీల్డ్కి వచ్చినప్పుడు అక్కడే వేరే వాళ్ళకి కూడా కబ్జా ఉంది, వేరే సమస్యలు ఉన్నాయి, ఆ రకంగా కూడా నడుస్తున్నాయి. ఇది కేసెస్ కూడా మాకు చాలా వస్తున్నాయి. ఇప్పుడు కోర్టులు కూడా చాలా 8 గ్రామాలు అయినాయి. 8 గ్రామాలు మనం ఇది కంప్లీట్ కూడా చేసాం. సో ఇప్పుడు మీరు చాలా డౌట్స్ అడిగారు దీని గురించి. ఫీల్డ్కి వచ్చినప్పుడు మా సర్వేర్ వచ్చినప్పుడు మీరు ఉండాలి, మీ చుట్టుపక్కనే వాళ్ళు ఉండాలి, వాళ్ళు మీకు ముందే చెప్తారు, మేము రేపు ఈ సర్వే నంబర్లో వచ్చినాక చూసుకుంటాం, మీకున్న ఆధారాలు చూపించండి, మీకున్న కాగితాలు చూపించండి, వాళ్ళే అంతా రాసుకొని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. అక్కడే మొత్తం ఇదే మషీన్ పెట్టుకొని కోఆర్డినేట్స్ మొత్తం నోట్ చేస్తారు, ఇది హద్దులు ఎక్కడ ఉన్నాయి మీకున్న భూమికి మొత్తం నోట్ చేసి మా మషీన్లో రికార్డ్ అవుతుంది. అది వసతి గృహంలో విద్యార్థులకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజు శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పృథ్వీ సింగ్ హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం చిన్నశంకరంపేట మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ పృథ్వీ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజ్ వ్యవస్థ, మరుగుదొడ్లు, ఇతర వస్తువులను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను వార్డెన్ అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా హాస్టల్లో ప్రతిరోజు శుభ్రత చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు, హాస్టల్ గదులు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొక్కలు క్రమపద్ధతులు పెంచాలని తెలిపారు. ప్రభుత్వంచే మంజూరైన ఇంటిగ్రేటెడ్ నిధులను వాడుకుని సౌకర్యాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహంలో సరిపడా వెలుతురు ఉండేలా ట్యూబ్లైట్లు మరికొన్ని అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బయటి వ్యక్తులను హాస్టల్లోకి అనుమతించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తులసిరాం, ఎంపీడీఓ దామోదర్, సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఉన్నా సరే మీరు నీట్గా పెట్టించాలి. ఇప్పుడు ఎందుకు బకెట్ తీసి పెడుతున్నారు పిల్లలు? అట్లాంటి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ పెడుతున్నారు. ఎక్కడ క్లీన్ లేదు కదా, ఇది ఇంత గలీజ్గా ఉంది. డైలీ చేస్తే కూడా కనీసం బాగానే ఉండాలి. లోపలికి లైట్ అన్ని రేకులు చేసి పెట్టొచ్చు. దట్ వీ కెన్ యూస్ స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మొత్తం గవర్నమెంట్ ఇంకా పిల్లలు కావచ్చు. దట్ వీ కెన్ ఇది గోడలు అన్ని ఉన్నాయి కాబట్టి మొత్తం రూమ్ లాగా చేసుకోవచ్చు. Years before when I visited Kashmir, God I'll కానీ ఇప్పుడు 78 పిల్లలు ఉన్నారు. ఒకసారి 3 స్నానం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు సంఘీభావంగా ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నాయకుడు ధర్మేందర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్షాల గొంతును అణచివేస్తే ప్రయత్నాలను నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గణేష్ ప్రజల సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని, రాహుల్ గాంధీకి పూర్తి మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా వ్యవహరించాలని ఆయన కోరారు. ధర్నా అనంతరం ధర్మేందర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఆ ప్లే కార్డ్ తీసేయండి. గౌడ్ సాబ్ కొంచెం ఇది జీటీవీ మీకు ఇబ్బంది అయితే మేడం ఇబ్బంది అయితే మీకు ఏమైంది ఓకే సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కాంగ్రెస్ నాయకులని ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పికెట్ నుంచి మన కార్ఖానా వారికి అంబేద్కర్ స్టాచ్యూ వారికి ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలని కాపాడాలని ఒక ఆలోచనతో ఒక పక్కకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే, ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు. వారి గురించి పట్టించుకుంటూ లేరు, ఏమాత్రం వాళ్ళతో మాట్లాడతలేరు. ఒక పక్కకు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తే వారిని కూడా అక్రమంగా అక్కడి నుంచి నిరాహార దీక్ష లేపేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి శాంతియుతంగా వాళ్ళ ఇంటిని ముట్టడిస్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన నిరసనకి ర్యాలీ. విద్యార్థులు ఎంతో కష్టపడి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువుకోవడానికి అలా ప్రైవేట్లో వాళ్ళ ట్యూషన్లు ఇప్పించడం, కన్సల్టెన్సీలు ఇప్పించడం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అనునిత్యం ఒక 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకుంటే వీరు పైసలకు పేపర్ లీక్ చేయడం, పైసలకు పేపర్లు అమ్ముకోవడం, కాగితాలు అనుకొని అమ్మేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలని అమ్మేసి వారిని మీద అత్యాచారం లాగానే వ్యవహారం ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి. వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి. ఎవరైతే 22 లక్షల మంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ విషయంపై బీజేపీ మండల అధ్యక్షులు మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అనే దేశద్రోహ పార్టీలు కలిసి ఢిల్లీలోని అన్ని వీధుల్లో అల్లర్లు సృష్టించాలని భావించి 2 రోజుల క్రితం సీజేపీ అనే దేశద్రోహ పార్టీతో కలిసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిపారని, బీజేపీపై బురద చల్లాలని భావించి విద్యార్థులను కాకుండా రోహింగ్యాలను, దేశద్రోహులను గుమికూర్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల దీక్షని దొంగ నాటకమాడి భారతీయ జనతా పార్టీపై, నరేంద్ర మోడీ పైన బురద చల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలో చిన్నగా చేయాలని ప్రయత్నించడం జరిగిందని, దాన్ని తిప్పుకొడుతూ అక్కడ ఉన్న వాళ్ళంతా విద్యార్థులు కాదని దేశద్రోహులను గుర్తించి వారికి సరైన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. దీనికి గాను దేశద్రోహిని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ యోగేశ్వర్, నరసయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, దయా ప్రవీణ్, పట్టణ ఉపాధ్యక్షులు నవీన్, రైతు అధ్యక్షులు నీలం గంగాధర్, తోట గంగాధర్, మండల ఉపాధ్యక్షులు మహేందర్, సీనియర్ నాయకులు ప్రమోద్, బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు అజయ్, హరిప్రసాద్, సీనియర్ నాయకులు చిన్ని, నరసయ్య, పతాన్ ప్రవీణ్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాట్లాడినా కానీ చెప్పులు దండలేసి చంపు కూడా తిరుగుతామని చెప్పేసి అని దయచేసి మనమందరం భారతదేశంలోనే ఉంటున్నాము, మన అన్నం మనం తింటున్నాము. కాబట్టి ఒక దేశం సంబంధించి మన ఖ్యాతిని మన 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 అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మన పటంలో అగ్రస్థానంలో ఈరోజు ఉంటున్నది. మీరు చేయడం వల్ల దాన్ని మన ఖ్యాతిని దించకూరి. మీరు రానున్న రోజులు ఇట్లనే చేస్తే మీ మీద దేశద్రోహులు అనే ముద్ర కూడా వేయక తప్పదు. భారత్ మాతాకి పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియామక ప్రక్రియలో అక్రమాల కారణంగా ఉద్యోగం కోల్పోయిన బాధితులు డాక్టర్ జగదీష్తో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీ నియామకాలతో పాటు వివిధ పనులలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి బాలాజీ నాయక్ ఉద్యోగం పొందడంతో ఆ ఉద్యోగానికి అర్హుడైన జగదీష్కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఈ అంశంతో పాటు మహిళను వేధించిన ప్రొఫెసర్ వెంకటరమణకు మద్దతుగా అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వ్యవస్థలపై ఆరోపణ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆర్ఎస్ ప్రసన్న కుమార్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఆర్ఎస్ ప్రసన్న కుమార్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. అదే యూనివర్సిటీలో యూనివర్సిటీ ఉంటారు అందరు నిరుద్యోగులంతా ప్రతిభావంతులంతా మా బంధువులే. నేను నిరుద్యోగం చేసి స్థాపించిన లక్ష్యమే 2014 సెప్టెంబర్ 5న ప్రతిభావంతులకు అన్యాయం జరగదు అనే లక్ష్యంతో మేము స్థాపించుకున్నాను. కాబట్టి ఆ లక్ష్యానికి విరుద్ధంగా అక్కడ జరిగింది కాబట్టి పోరాటం చేసినాం. దాన్ని తప్పంటాడు, దాని డబ్బులు తీసుకుని 20 మంది తీసుకుని ఆర్టీఐ వేస్తాడు. దాన్ని ఎందుకు మీరు మా మీద చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకుంటాం. మా పైన వాళ్ళే పెట్టారు క్రిమినల్ కేసులు మా మీద. ఆ ఎడ కూర్చొని అవి మాట్లాడుతానంటాను. నీ పాత్ర ఉన్నది ఇందులో. ఆ ఉద్యోగం దగ్గర నుంచి అక్కడ యూనివర్సిటీ మొత్తాన్ని కూడా మీరు చేతిలో పెట్టుకున్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆనందం చేశారంటాను. నేను వాస్తవాన్ని ఆరోపణ కాదు, వాస్తవాన్ని. కాబట్టి ఆయన ఏ విధంగా ఆయన నియామకం న్యూట్రిషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, మరి లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అనేది ఇంకో విభాగం చేసే పెద్ద పెద్ద కర్ణాలు వచ్చినాయి. అన్ని పత్రికల్లో, ప్రధానమైన పత్రికల్లో యూనివర్సిటీ అధికారులు కూడా అంగీకరించారు. ఇది జరిగింది నిజమే, ఆయన ఉద్యోగం పొందింది నిజమే, మేము పోరాటం చేసిన తర్వాత. ఉన్న పత్రికలు అన్ని పత్రికలు కూడా స్టేట్ పేజీలో రాసిన వార్తలు. బలం లేకపోతే రాయరు కదా, మేము చేసే ఉద్యుత్ ఆరోపణలు అయితే కాదు కదా. తర్వాత ఏం చేయలేక చివరికి అతను సస్పెండ్ చేశారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం రిమూవ్ చేయాలి. నకిలీ సర్టిఫికెట్లతో విశ్వవిద్యాలయం యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే వ్యక్తిని క్రిమినల్ చర్యలు ఫోర్జరీ కింద క్రిమినల్ కేసు పెట్టాలి, పెట్టి ఉద్యోగాలు కూడా పెట్టాలి. అవన్నీ చేయకుండా ఈ పలుకుబడి వల్ల, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పలుకుబడి వల్ల, ఈ ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పలుకుబడి వల్ల ఇతని ఉద్యోగం సస్పెన్షన్ అయింది. కేవలం మళ్ళీ కోర్టు చట్టంలో వస్తువులు తెలుసు కదా, కోర్టు మేము కూడా కోర్టులో డాక్టరేట్ కేసులోడు అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి ఉన్నది కూడా అక్కడ వల్ల అసలు అది కూడా చెప్తాం. ఆ స్థాయికి ఎదిగినోడు విలేకరుల సమావేశంలో ఒక మహిళ నన్ను లైంగిక వేధించారని చెప్పి ఫిర్యాదు చేస్తే ఆ అమ్మాయి పేరుని, ఆ మహిళ పేరుని తీసుకొచ్చి విలేకరుల సమావేశంలో బహిరంగపరిచి ఆ అమ్మాయి పరువు ప్రతిష్టకు కూడా భంగం కలిగించిండు. కాబట్టి ఆ మహిళ, ఆ స్త్రీ, మేమందరం కలిసి రేపు ఆర్ఎస్ ప్రసన్న కుమార్కి లీగల్ నోటీస్, సివిల్ డిఫామేషన్ కేసు కింద అతను లీగల్ నోటీస్ ఇస్తాం. తప్పకుండా బరాబర్గా ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అదేవిధంగా ఈయన ఏం చేయడం, ఈయన లీలలు ఏంటంటే ఈ వెంకటరమణ ఇక్కడే కాదు, చాలా ఉన్నాయి లీలలేని. ఈయన ఎక్కడ ఉద్యోగం చేసి ఎన్ని అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని ఆసరా చేసుకొని, ఇంకోటి ఏంటంటే వాస్తవం 100% వాళ్ళన్న ఐపీఎస్ గా ఉన్నప్పుడు వాళ్ళన్న పలుకుబడిని ఉపయోగించుకొని అక్రమాలు చేసిండు. ఏ విధంగా చేసిందంటే ఈయన నియామకం ఎట్లా జరిగింది, న్యూట్రిషన్ విభాగంలో ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్. న్యూట్రిషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అందులోనే ప్రమోషన్ పదోన్నతి ఎందులో పొందాలా, ఆ న్యూట్రిషన్ విభాగంలోనే అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి ఉంది. ఈయన ఏం చేసిండు, ఆ విభాగం కాకుండా లైఫ్ స్టాక్ స్పష్టంగా మీకు ఇస్తాం, ప్రతి పేపర్ ఇస్తాం. అసలు యూజీసీ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది, నకిలీ యూజీసీ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది కూడా మీకు ఆధార్ చేస్తాం. ఈ బాలాజీ నాయక్ పెట్టినటువంటి నకిలీ యూజీసీ సర్టిఫికేట్ ఫోర్జరీ ద్వారా చేసింది. కాబట్టి ఈ నకిలీ సర్టిఫికేట్ దందా ఎక్కువైంది, ఆ మధ్యకాలం మరీ ఎక్కువైంది. కాబట్టి ఆ దందా ఈ తయారు చేసి ఈ విధంగా ప్రతిభావంతుల జీవితాలనే, జగదీష్ లాంటి ప్రతిభావంతుల జీవితాలను నాశనం చేసి ఆ ముఠా ఎవరైతే ఉన్నారో ఈ బాలాజీ నాయక్ పైన తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా, చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా
ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఈ చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవాల్సి పెట్టినారు. ఆ రోజు నిబంధనలు మార్చేసి ఇతరులకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇస్తే ఆ విశ్వాసం కూడా లేకుండా ఈయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి యూనివర్సిటీ మొత్తాన్ని ఆగం చేయడం మొదలుపెట్టి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాను, నేను ఇంత అక్రమాలు చేసి అవినీతి చేసి నేను కాంగ్రెస్ నాయకుడు అని చెప్తాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూడండి. వైస్ ఛాన్సలర్ నియామకం, ఉస్మానియా యూనివర్సిటీ, మొగలి కుమారుగా మాదిగ బిడ్డ, ప్రతిభావంతుడు, మాదిగని చూడాడ ప్రతిభావంతుడు, ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి పరిశోధన పత్రాలు సమర్పించింది కదా. విద్యార్థి నాయకులుగా, నిరుద్యోగ నాయకులుగా వెళ్ళి ఇక్కడ అక్రమాలు జరిగిందని ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఆర్టీఐ పెట్టాడు. తిరుగు వాళ్ళు కూడా మీరు అర్థం చేస్తారు. మేము నాకేం సంబంధం, ప్రైవేటు వ్యక్తులు, ఒక ప్రైవేటు వ్యక్తుల పైన ఆర్టీఐ ఉండదు. అది గుర్తుపెట్టి చట్టం తెలుసుకొని మాట్లాడండి. ముందు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకే ఆర్టీఐ వాళ్ళు ఇస్తారు. ప్రైవేట్ రంగ సంస్థల విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకోదు ఆర్టీఐ. కాబట్టి ఈ శుద్ధపూస మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తం కూడా అసత్యం, అక్రమం. కాబట్టి అతని పైన బాలాజీ నాయక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది. మళ్ళీ మేము పోరాటం పడుకున్న వాళ్ళు లేపి గుర్తించుకున్నట్టుంది ఆస్పత్రి బాలాజీ నాయక్ గారు. కోర్టు సింగిల్ జడ్జి తీర్పిస్తే మేమేమనుకున్నాం అంటే మళ్ళీ డివిజన్ బెంచ్కి పోదాం. 2021 నేను నాది ఒక మారుమూల గిరిజన తాండం చల్ల పరిపెడతంలో ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్. 2021లో ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఎకనామిక్స్ 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ నేను అప్లై చేశాను పీవీఎల్ నోటిఫికేషన్లో. అప్పుడు అప్లై చేస్తే ఒక పోస్ట్ ఉంది, 4 అప్లికేషన్స్ వచ్చాయని అప్పుడు అన్నారు. నాకు తెలిసిన బాలాజీకి పోస్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, అది ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి జాయిన్ అయిన 3 days నేను ఆర్టీఐ పెట్టాను. అంటే ఎలాంటి మెరిట్ లిస్ట్ పెట్టి ఉంటే వెబ్సైట్లో తెలిసేది ఇతనికి ఇచ్చారని. కానీ జాయిన్ అయిన తర్వాత మనకు తెలిసింది అది జాయిన్ అయ్యంటే. అప్పుడు నేను యూనివర్సిటీకి ఆర్టీఐ రూపంలో ఫస్ట్ ఆర్టీఐ పెట్టాను. అసలే మన డిపార్ట్మెంట్లో ఎన్ని అప్లికేషన్ వచ్చాయి, నా క్యాండిడేట్ ఎందుకు రిజెక్ట్ చేశారు, సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఏం ఎక్కువ ఉంది నాకంటే అతను సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ ఇవ్వమని నేను వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు 1 month అయిన తర్వాత మొత్తం 4 అప్లికేషన్స్ వచ్చాయి. నీకు నెట్ లేదు కాబట్టి నేను క్యాండిడేట్ రిజెక్ట్ చేశాను. అది వాళ్ళు ఇచ్చినప్పుడు కమిషన్ ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ చూడగానే అర్థమైపోతుంది. సర్టిఫికేట్ అని కూడా రాసి ఉండాలి పైన. సర్టిఫికేట్ అని కూడా లేదు, ఇంటర్నెట్ జిరాక్స్ కాపీ ఎక్కడో మ్యానిపులేట్ చేశారు. దాన్ని తీసుకొని నేను యూజీసీకి వెళ్ళాను. ఈ సర్టిఫికేట్ రైటా రాగా, ఈ సర్టిఫికేట్ వల్ల నేను ఈ యూనివర్సిటీలో ఆపర్చునిటీ కోల్పోయాను. అతను లీగల్ సిస్టమ్ కూడా వినే విధంగా అతనికి సోపాస్ ఇచ్చి సస్పెన్షన్ చేశాడు. అతను ఏం చేశాడు, ఆ సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొని కోర్టుకి వెళ్ళి నా అపాయింట్మెంట్కి ఈ సర్టిఫికేట్ కి సంబంధం లేదు అని అతను కోర్టు డైరెక్షన్ తెప్పించుకున్నాడు. మేము కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఇవన్నీ ఫైట్ చేస్తుంటే మన సింగిల్ జడ్జ్మెంట్ ఆర్డర్ని కూడా మిస్మేనేజ్మెంట్ చేస్తుంది. ఏంటంటే జేఎన్టీయూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు 22 విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రేస్ మార్క్స్ 0.15% వెంటనే 0.50% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలలో చెందిన విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా యూనివర్సిటీ అధికారులు గ్రేస్ మార్కులు తగ్గించి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రేస్ మార్కులను పెంచడంతో పాటు ఒక సబ్జెక్ట్ మినహాయింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గేట్ ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా కేపీహెచ్బీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు టీపీసీసీ ఎస్ఐఆర్ పర్యవేక్షకుడు కోటిం వినయరెడ్డి హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం పప్పులు తెలంగాణ రాష్ట్రాల్లో సాగవు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీహార్, వెస్ట్ బెంగాల్లో ఓటు చోరీ చేసి అధికారంలోకి బీజేపీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేటెంట్ ఓట్లు తెలంగాణలో తగ్గించే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటివరకు నియోజకవర్గంలో 69% ఎస్ఐఆర్ ఓట్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. రానున్న 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. 61% ఉన్నది. ఖచ్చితంగా ఈ 4-5 రోజులు మంచి వర్క్ చేసి మ్యాక్సిమం ఏ ఒక్క ఓట్లు కూడా పోకుండా అందరినీ చేర్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా సీనియర్ కౌన్సిలర్ ఉన్నారు. ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఖచ్చితంగా 100% డిజిటలైజేషన్ చేయించి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ టౌనే ఈరోజు జిల్లాలో కూడా మనది గూడెం చాలా బాగున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు కార్మిక వ్యవసాయ సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ గురించి నిరసన చేపట్టారు. నీట్ పేపర్ గురించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర లాఠీచార్జ్ విషయంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో కీలక పాత్ర బీజేపీ పోషించిందన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల లాఠీచార్జ్కు పాల్పడినందుకు బీజేపీ, ప్రధానమంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 125 సార్లు పేపర్ లీక్ కావడం, ఐటీఐ నీట్ పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేత కావడం లేదని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగినందుకు రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ వెంటనే నీట్ పేపర్ లీకుగా నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి గత సోమవారం నాడు చలో పార్లమెంటుకు అనేక మంది, వేల మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ఈ నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహించి ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చలో పార్లమెంటు కార్యక్రమం సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపైన విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేసి మహిళా విద్యార్థులు అనేక మంది పైన దౌర్జన్య కాండను చేసినటువంటి దుస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని, అట్టనే ఈ దేశ ప్రధాని యొక్క నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అట్టనే వ్యవసాయ కార్మిక సంఘము, మిగతా అన్ని సంఘాలు ఈరోజు నిరసనకు ఈ దేశంలో పిలుపునివ్వడం జరిగింది. అందుకొరకే ఈరోజు పరిగి పట్టణంలో ఈరోజు యొక్క మోడీ ప్రధాని వెంటనే ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును వాడుకున్నాడు. అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆ పేపర్ లీక్ అవడం వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత చరిత్ర మొత్తం చూసుకుంటే చాలా మంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2G కుంభకోణంలో కానీ, అట్లనే ఆదర్శ కుంభకోణంలో కానీ అనేక కుంభకోణాలు, అవినీతి అక్రమాలు జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు బాధ్యత వహించి వాళ్ళ యొక్క పదవికి వాళ్ళంతా కూడా రాజీనామా చేశారు. కానీ మోడీ వచ్చి ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 120 సార్లు ఇలా ఈ నీట్ కానీ, ఐఐటి కానీ, అట్లనే సిబిఎస్ఈ కానీ అనేకమైనటువంటి పేపర్ లీకులు ఇలా జరిగినటువంటి సందర్భాల్లో ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి పేపర్ లీకులు జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ను అరికట్టడంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అనేక సంవత్సరాలుగా దాదాపు నీట్ పరీక్ష సంవత్సరానికి 23 లక్షల మంది దాదాపు రాస్తారు. గత సంవత్సరం కూడా పేపర్ లీక్ అయిందన్నాము. గత 2 సంవత్సరాల కింద పేపర్ లీక్ అయింది. 5 సంవత్సరాలుగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఈరోజు ఎలా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ధర్మేంద్ర ప్రధాని, ఈయనకు ఈ యొక్క పేపర్ ఈ భారతదేశంలో ఎగ్జామ్ నిర్వహించడానికి ఆయనకు చేత కావడం లేదు. దాన్ని కంట్రోల్ చేయాలా ఏది ఉన్నా కూడా ఈ భారతదేశంలో మోడీ ఎందుకు ప్రధాని రాజీనామా చేయాలి అంటే ఈరోజు ఈ దేశంలో ఈ అధికారంలోకి ఇలా బీజేపీ వచ్చిన మోడీ కారణము. ఎక్కడైనా ఏ ఎలక్షన్లో రాష్ట్రంలో కలిసిన మోడీ కారణము. ఈ దేశాన్ని మొత్తం కూడా ఏది చేసినా మోడీ చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క విఫలము కానీ ఈ యొక్క పేపర్ లీక్ కూడా మోడీ చేసిండని సందర్భంగా ప్రజా సంఘాలుగా ఇలా మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము. కాబట్టి
ఈ దేశ యువత అంతా కూడా ఇప్పటికే కాప్రా సర్కిల్ పరిధిలోని భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షుడు సీతా ఆంజనేయుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీకి సంబంధించిన భూమి సర్వే నంబర్ 158లో 2.10 గుంటల భూమికి సంబంధించిన భూమి సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రెవెన్యూ శాఖకు సంబంధించి 2001 నుండి 2026 ఇప్పటి వరకు వివిధ కోర్టులలో కేసు నడుస్తున్నప్పటికీ ఆ స్థలం 2009లో జీహెచ్ఎంసీ లేఅవుట్ శాంక్షన్ చేసిన దాని ప్రకారం మా అధీనంలో ఉందన్నారు. 2 సంవత్సరాల క్రితం కాప్రా తహసీల్దార్గా ఉన్న సమయంలో ఎంఆర్ఓ సుచరిత మా సొసైటీకి సంబంధించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి డబ్బులు ఆశించినా మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆమె 710 అని బోర్డు పెట్టి చట్ట వ్యతిరేక పనులు చేసినా మేము హైకోర్టులో 27/1/2026లో స్టేటస్ కో ఆర్డర్ పొందామని తెలిపారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాకు సబ్స్టేషన్ కట్టుకోవడానికి అప్పటి తహసీల్దార్ కేటాయించిన భూమిని జేసీబీలతో మనుషులతో పనులు చేయిస్తున్నారని, ఇళ్ల మధ్యలో 25 సంవత్సరాల నుంచి కోర్టు కేసులు నడుస్తున్న స్థలంలో సబ్స్టేషన్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ మరియు జాయింట్ కలెక్టర్ ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. 2 కాలేజీల మధ్యలో సబ్స్టేషన్ పెట్టడం ఎంతవరకు న్యాయమని సీతా ఆంజనేయులు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. విద్యుత్ శాఖ అధికారులు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ పెడితే రేపు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ పేలితే ప్రజల ఆస్తి ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సబ్స్టేషన్ పనులు వెంటనే నిలిపివేయాలని భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరపున అధ్యక్షుడు సీతా ఆంజనేయులు డిమాండ్ చేశారు. చెప్పండి. ఈనాడు మా సొసైటీకి సంబంధించినటువంటి స్థలం సర్వే నంబర్ 158 దాంట్లో భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చినారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాంట్లో స్టేటస్లో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా జేసీబీ పెట్టి త్రవ్వడం ప్రారంభించినందువల్ల నేను మీ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచడం జరిగింది. ఆ స్థలం 2001 సంవత్సరం నుంచి వివిధ సబ్జెక్టుల మీద కోర్టులో మా ఫేవర్లో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఇప్పటి వరకు నాలుగుతూ వచ్చిందో చివరికి 2009లో మా సొసైటీ ఎల్ఆర్ఎస్ ఇచ్చినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి ఆ స్థలం సొసైటీదే అని లేఅవుట్ కూడా శాంక్షన్ చేసింది. అయినప్పటికీ కూడా మొన్న 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎంఆర్ఓ సుచరిత గారు ఎన్నో రకాలుగా దాన్ని క్రియేట్ చేసి ఆ భూమి 710 అని సర్వే ఉంది అని చెప్పుకుంటూ చాలా రకాలుగా మాకు నోటీసులు ఇచ్చి మా సొసైటీపై ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయించి రకరకాలుగా మమ్మల్ని వేధించడం చేసింది. ఇదంతా కారణం ఏంటంటే మధ్యవర్తుల ద్వారా ఆమె కొంత డబ్బు ఆశించడం జరిగింది. అది మేము సొసైటీ నుంచి ఇవ్వడం జరగదు అని చెప్పినందువల్ల చాలా వరకు ఆ స్థలాన్ని మా సొసైటీకి కాదు అనే రూపంలో తయారు చేసి ఆమె రికార్డ్స్ అన్ని చేసి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు సబ్స్టేషన్ కట్టుకోవడానికి ఇచ్చింది అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇళ్ల మధ్యన సబ్స్టేషన్ అది కూడా చేనేత పారిశ్రామికలు మీద వాళ్ళకి సంబంధించినటువంటి స్థలంలో సబ్స్టేషన్ కట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది రెవెన్యూ అధికారులు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఇళ్ల మధ్యన సబ్స్టేషన్ నిర్మించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఆపాలని చెప్పి నేను కోరుతున్నా. వెంటనే ఇలాంటి చర్యలకు ఇంతకుముందు ఏ ప్రభుత్వాధికారి కూడా పాల్పడకుండా మీరు దీన్ని తగిన విధంగా ప్రచారంలో తీసుకొచ్చి ప్రజల్ని జాగ్రత్తపరిచి పక్కా సాయిబాబా కాలనీ ఏదైతుందో వాళ్ళకు కూడా ప్రాణహాని జరగదు. వరంగల్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఘటకేసర్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజీ లక్ష్మారెడ్డి, పేజాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, పోచారం మాజీ చైర్మన్ కొండలరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవ్ రెడ్డి, ఘటకేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరగనున్న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు కార్యకర్తలు ముందస్తుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. Ready.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మేళ్ల చెరువులో కొంతమంది రైతులకు ఈ నకిలీ ఎరువులు డీఏపీ అమ్మడంతో అనుమానం వచ్చిన రైతులు మరియు అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో భాగంగా రాత్రి సమయంలో డీసీఎం ద్వారా సరఫరా చేస్తున్న డీసీఎం డ్రైవర్ను విచారణ చేయగా పెద్దంబర్పేటలో తయారీ కేంద్రాలు చూపించడంతో ఇక్కడ చేరుకున్న అధికారులకు నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగులు ప్రింట్ చేసి ఇక్కడే తయారు చేసి ఉప్పు, పౌడర్ మరియు కలర్తో తయారు చేసిన మందుని బ్యాగులో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన నకిలీ డీఏపీ విలువ 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడు పరారులో ఉండగా నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై జరిగిన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా తూమ్కుంట అంబేద్కర్ విగ్రహం వద్ద శామీర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్కా సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజేష్ యాదవ్ గారి ఆదేశానుసారం షామీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నక్కా సందీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దీన్ గారు, మిగతా నాయకులందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ఈ దేశంలో ప్రధానమంత్రిగా 3వ టర్మ్ చేస్తూ మరి నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీలు ఇవ్వడం, దాదాపు ఇప్పటికీ 152 సార్లు పేపర్ లీకేజ్ అయిందంటే ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? ఈ ప్రజాస్వామ్యంలో ఈరోజు విద్యార్థుల జీవితాలతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెలగాట మాడుతారు. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఢిల్లీ రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారి పైన గిట అరెస్టు చేయడము, ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదు. ఈ రాష్ట్రంలో మీరు దేశంలో ఇప్పటికీ ఇవ్వాల్సిన ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 22 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవ్వలేకపోయినరు. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాలని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా మీరు విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. కానీ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డిని మెల్లూరు గ్రామ సర్పంచ్ రంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కరుణాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన సమర్థవంతంగా సేవలందించారని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.